సుప్రీంకోర్టులో రేవంత్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ శశిధర్ గౌడ్ అలియాస్ నల్లపాలుపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ను డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా సోషల్ మీడియా పోస్టులు పెట్టారని నల్లపాలుపై 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులో ఎఫ్ఐఆర్లను కొట్టేసి పలు మార్గదర్శకాలను హైకోర్టు జారీ చేసింది. సోషల్ నమోదు చేయవద్దని పోలీసులకు హైకోర్టు మార్గదర్శకాలు ఇచ్చింది. ఈ మార్గదర్శకాలు ఇబ్బందికరంగా ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వం న్యాయవాది సిద్ధార్థ లూత్రా అన్నారు. దీనికి సుప్రీంకోర్టు స్పందిస్తూ హైకోర్టు తీర్పును అభినందిస్తున్నామని, మార్గదర్శకాలు ఇవ్వడంలో తప్పేం లేదని రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ను కొట్టివేసింది. సుప్రీంకోర్టులో రేవంత్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. బీఆర్ఎస్ సోషల్ శశిధర్ గౌడ్ అలియాస్ నల్లపాలుపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ను డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా సోషల్ మీడియా పోస్టులు పెట్టారని నల్లపాలుపై 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులో ఎఫ్ఐఆర్లను కొట్టివేసి పలు మార్గదర్శకాలను హైకోర్టు జారీ చేసింది. సోషల్ మీడియా పోస్టులపై మెకానికల్ గా కేసులు నమోదు చేయవద్దని పోలీసులకు హైకోర్టు మార్గదర్శకాలు ఇచ్చింది. ఈ మార్గదర్శకాలు ఇబ్బందికరంగా ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వం న్యాయవాది సిద్ధార్థ లూత్రా అన్నారు. దీనికి సుప్రీంకోర్టు స్పందిస్తూ హైకోర్టు తీర్పును అభినందిస్తున్నామని, మార్గదర్శకాలు ఇవ్వడంలో తప్పేమీ లేదని రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ను కొట్టివేసింది.